ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. సామెతలు 2:12 వచనాన్ని మనం చూసినప్పుడు, బుద్ధి నిన్ను కాపాడును. 11వ వచనంలో బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. మనము ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే అనేక పనులు, చాలా కష్టతరమైన పనులు కూడా చేయాల్సి వస్తూ ఉంది ఒంటరిగా. అలాంటి సమయంలో మనకు సలహాలు ఇచ్చేవారు కానీ, మనతో ఉండేవారు కానీ ఉండరు. అలాంటి సమయంలో మనకు బుద్ధి కావాలి. అలాంటి సమయంలో మనకు వివేచన కావాలి. ఈ బుద్ధి వివేచన యెహోవా వశము. అది ఆ ప్రభు యొక్క అనుగ్రహం. అందువల్ల ఎవరైతే బుద్ధి వివేచన కలిగి ఉంటారో వారిని ఆ బుద్ధి వివేచన కావలి కాస్తాయి. అనగా శోధనలో పడకుండా, పాపములో చిక్కుకొనకుండా, భయంకరమైన సాతాను ఆ ప్రలోభాలకు లొంగిపోకుండా కాపాడుతూ ఉంది. అందువల్ల దేవుని వశములో మానవుడు వాడి ఆలోచనలు, తన యొక్క జీవిత ప్రవర్తన అంతటి మీద ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. ఆ బుద్ధి, ఆ తెలివి, వివేకము, జ్ఞానము మనలను దుష్టుల మార్గము నుండి, మూర్ఖుల మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అనేక మార్లు మనము కొన్ని సంభాషణల నుంచి కొంతమందితో మాట్లాడుతూ ఉన్న సమయంలో తప్పించుకొని వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో మనకు బుద్ధి, తెలివి, వివేచన నడిపించి ఆ మార్గము నుండి, దుష్టుల మార్గము నుండి తప్పిస్తుంది. మూర్ఖముగా మాట్లాడు వారి వల చేతిలో నుండి, వారి వలలొడ్డే చిక్కుల మాటలతో మనల్ని పట్టుకుంటారు. అటువంటి చేతిలో నుండి నిన్ను రక్షించును. అనగా ప్రాణాపాయ పరిస్థితులు, బలాత్కారపు పరిస్థితులు మనకు చుట్టుకొని మనల్ని వంచుటకు, మనల్ని ప్రేరేపించుటకు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తప్పించుకునే మార్గము, ఆ వివేచన, బుద్ధి దేవుడు అనుగ్రహించుచు ఉన్న నడిపింపు మనల్ని భద్రపరుస్తూ ఉంది, రక్షిస్తుంది. టు డెలివర్ thee from the way of the evil man, from the man that speaketh froward things. అటివారి మార్గంలో, అటివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టేసిన వారు. యథార్థమైన మాటలు ఉండవు, కుటిలమైన మాటలు, కపటమైన మాటలు,
కాబట్టి అట్టి వారి యొక్క మార్గములు యథార్థతతో ఉండవు. కాబట్టి వారు యథార్థత మార్గములను బొత్తిగా విడిచిపెట్టినవారు. హూ లీవ్ ది పాత్స్ ఆఫ్ అప్రైట్నెస్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ డార్క్నెస్. కాబట్టి వారికి ఈ మార్గాలే చాలా సంతోషకరం. అందువల్ల వారు సామెతలు 2వ అధ్యాయంలో 11 నుంచి చూస్తున్నాము, 14వ వచనంలో, అందువల్ల వారు కీడు చేయ సంతోషించుదురు. అట్టివారు కీడు చేయుటకు, ఒకరిని నష్టపరచుటకు, ఒకరిని పాడు చేయుటకు, ఒకరిని బలాత్కారం చేయుటకు, ఒకరిని నష్టము చేసి వారి జీవితాన్ని కూలత్రోయుటకు వారు సంతోషిస్తారు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు వారు ఉల్లసింతురు. మనము ఆలోచన చేస్తే బూతులాడుతూ, ఒకరిని కొడుతూ తిడుతూ, ఒకరిని వివస్త్ర చేస్తూ ఉన్నప్పుడు మరి ఒకరు సంతోషించుట, ఇటువంటి పరిస్థితులు చాలామంది మూర్ఖుల జీవితంలో మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మల్టీమీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏ మూలలో ఏం జరుగుతుందో అనే విషయం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మూర్ఖులు, అతి మూర్ఖులు, కీడు చేయ సంతోషించేవారు, అతి మూర్ఖంగా ప్రవర్తించేవారు, ఆ ప్రవర్తనలందు వారి తోటి వారు ఉల్లసిస్తారట. కాబట్టి హూ రిజాయిస్ టు డూ ఈవిల్ అండ్ డిలైట్ ఇన్ ద ఫ్రోవర్డ్నెస్ ఆఫ్ ది వికెడ్. కాబట్టి కూటమిగా వారు సంతోషించుచు, ఉల్లాసించుచు, ఉత్సాహించుచు వారు ఆ కీడు కార్యము చేయుదురు. కాబట్టి వారు నడుచు త్రోవలు వంకర్వి, అవి కుటిలమైనవి, ఆ కుటిల వర్తన కలిగిన ఆ యొక్క బ్రతుకులవి. కాబట్టి అట్టివారు వారి యొక్క మార్గములు, వారు యథార్థమైన కార్యములు చేయుటకు వారు ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి అట్టివారిని తప్పించుకొనుట చాలా కష్టమైన పనే అయినప్పటికీ, కష్టమైనప్పటికీ కూడా ప్రభు అనుగ్రహించిన బుద్ధి, వివేకము, తెలివి, జ్ఞానము మనల్ని భద్రపరుస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది అని దేవుని యొక్క లేఖనాలు సామెతలు 2వ అధ్యాయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్టి జ్ఞానము సంపాదించుకొనుటకు, ఇటు బుద్ధి సంపాదించుకొనుటకు, ఇటు తెలివి వివేచన కలిగి ఉండుటకు ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుకొని ఆ ప్రభు యొక్క ప్రసన్నత కలిగిన ఆయన ఆత్మ రూపి అయిన ప్రభువు మన హృదయములు వసిస్తే మనకు సమస్తమైన జ్ఞానము, సంపద మన జీవితంలో నిండారుగా ఉంటుంది. కాబట్టి యవనస్తులకు దేవుని యొక్క జ్ఞానం కావాలి, పెద్దవారికి కావాలి, మరి కుటుంబీకులు, తల్లిదండ్రులు అందరూ కూడా కావాలి, అందరికీ కావాలి. ఈ జ్ఞానము కావాలి, బుద్ధి కావాలి, వివేచన కావాలి. కాబట్టి నిత్యము కూడా వీటిని మనం పొంది ఉండుటకు, కలిగి ఉండుటకు నిత్యము ఆ ప్రభు సన్నిధిలో మనం భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నిండుగా ఇస్తాడు. అందువల్ల మన బ్రతుకు ఎక్కడ ఇరుకున పడదు, శత్రువుల చేతిలో చిక్కవు. కాబట్టి సంరక్షించుటకు అవి రెడీగా ఆయుధాల్లాగా మన బ్రతుకులో పనిచేస్తాయి. కాబట్టి అట్టి అలంకరణ, అటువంటి ఉన్నతమైన ఈ గుణలక్షణములను ప్రభు వద్ద నుండి పొందుకొనుటకు నువ్వు ఆయత్తపడితే నీవు ఎంతగా భద్రపరచుకోగలవో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.